పాప తారక్ పనిని కెమెరాలోని డయాఫ్రమ్తో పోల్చవచ్చు. స్ఫటికాకటకం కనుపాప వెనుక భాగంలో కాంతి కిరణాలు నేత్రపటలం మీద కేంద్రీకరిస్తే శలిక మీద కండరాలు కటకాన్ని దాని స్థానంలో ఉండేటట్లు చేస్తాయి. దగ్గర దూరపు వస్తువులను చూసే విధంగా సర్దుబాటు గల స్వభావం ఈ కటకం నిర్వహిస్తుంది. రక్తపటలం ఇది కంటిలోని రెండవ పొర. ఇది రక్తకణాలు ఉంటాయి. రక్తనాళాలు ఉంటాయి. దీని ముందు భాగాన్ని పరితారకం అంటారు. నేత్రపటలం రెటీనా ఇది కంటిలోని మూడో పొర. జ్ఞానరంగానికి చెందినది. దీనిలో 2 కణాలు ఉంటాయి. దండ కణాలు, శంకు కణాలు. వీటి సంఖ్య సుమారు 14 కోట్లు. దండ కణాలు, శంకు కణాలు 15:1. దండ కణాలు రాడ్స్ రోడాప్సిన్ విజువల్ పర్పుల్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఇది బ్లాక్ అండ్ వైట్ పదార్థాలు చూచుటకు తోడ్పడతాయి. నిశ్చర జీవుల్లో ఇది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. రోడాప్సిన్ ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరం. శంకు కణాలు ఈ కణాలు ఐడాప్సిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఇది ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు గుర్తించడానికి సహాయపడతాయి. తారక్ ఎదురుగా ఉండే నేత్రపటల భాగంలో ఇది ఎక్కువ సంఖ్యలో ఈ భాగాన్ని కోరియల్ స్పాట్ అని అంటారు. దండ కణాలు, శంకు కణాల ప్రాంతాన్ని అండచుక్క అంటారు. దృక్నాడి కంటి నుండి వార్తలను మెదడుకు చేరవేస్తాయి. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు దీర్ఘదృష్టి. దూరంలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే చూడగలరు. దగ్గర వస్తువులు చూడలేదు. దీన్ని తరచేట కుంభకర కటకం వాడతారు. రాష్ట్రదృష్టి దగ్గర వస్తువులను చూడగలరు. ఇది తరచేట పుటకర కటకం వాడతారు. అస్టిగ్మాటిజం కార్నియా నిర్మాణ లోపం వల్ల వస్తుంది. ఈ వస్తువులు మసకగా కనిపిస్తాయి. చూచుటకు స్థూపాకార కటకాలు వాడతారు. ట్రకోమా అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కళ్ళు ఎరుపెక్కి నీరు కారడం గ్లకోమా. కార్నియా ఐరిస్ హీనత వల్ల కలిగేటటువంటి దృష్టిలోపం. కంజక్టివిటిస్ వల్ల ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. కళ్ళు ఎర్రగా మారి నీరు కారుతూ ఉంటాయి. వర్ణదాత్మ శంకు కణాలలో వర్ణకాల క్షీణత వల్ల వంశపారంపర్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రోటోనోఫియా ఎరుపు రంగును గుర్తించలేకపోవడం. డ్యూట్రోమోఫియా ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవడం. ట్రైట్రోకోపియా నీలం రంగును గుర్తించకపోవడం. కాటరాక్ట్ కంటి కటకాల పారదర్శకత లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి శుక్లాలు అంటారు.